ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటన్స్ ఇప్పటి వరకు 250 పైగా పరుగుల లక్ష్యాన్ని ఎప్పుడూ ఛేదించలేదు. ఈ మ్యాచ్లో గెలిచి నేరుగా ఫైనల్ చేరాలంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్తో కూడిన టాప్ ఆర్డర్ అద్భుతం చేయాల్సి ఉంటుంది. మరోవైపు బెంగళూరు బౌలర్లు ఈ ముగ్గురిని త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ వశమవుతుంది. ఐపీఎల్ 2026 క్వాలిఫైర్ 1 మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ధర్మశాల వేదికగా గుజరాత్ టైటన్స్తో జరుగుతున్న ఈ కీలక పోరులో ఆర్సీబీ బ్యాటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. కెప్టెన్ రజత్ పటిదార్ వీర విహారానికి తోడుగా విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు తోడవడంతో గుజరాత్ బౌలింగ్ పూర్తిగా కుప్పగూలిపోయింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదట బెంగళూరుకు బ్యాటింగ్ అప్పగించాడు. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ 7 బంతుల్లో 19 పరుగులు చేసి కగిసో రబాడా బౌలింగ్లో అవుట్ కాగా, ఆ తర్వాత విరాట్ కోహ్లీ 25 బంతుల్లో 43, ఆ తర్వాత దేవదత్ పడిక్కల్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అయితే జోసన్ హోల్డర్ ఒకే ఓవర్లో వీరిద్దరిని అవుట్ చేసి ఆర్సీబీని దెబ్బతీశాడు. ఓ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పటిదార్ ఆరంభంలోనే 11 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి కాస్త తడబడ్డాడు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చి గుజరాత్ బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 33 బంతుల్లోనే 281 స్ట్రైక్ రేట్తో 93 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతనికి తోడుగా కృణాల్ పాండ్యా అండగా నిలవడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 4వ వికెట్కు వీళ్ళిద్దరూ రికార్డు స్థాయిలో 95 పరుగులు జోడించడం విశేషం. ఈ మ్యాచ్లో ఆర్సీబీ సాధించిన 254 పరుగుల స్కోర్తో ఎన్నో పాత రికార్డులు కనుమరుగయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరు. గతంలో 2023లో ముంబైపై గుజరాత్ చేసిన 233 పరుగుల రికార్డును బెంగళూరు తుడిచిపెట్టేసింది. ఈ సీజన్లో బెంగళూరుకి ఇది 9వసారి 200+ స్కోర్ కావడం విశేషం. ఈ రికార్డుతో హైదరాబాద్, పంజాబ్ సరసన ఆర్సీబీ చేరింది. ప్లే ఆఫ్స్ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు అంటే ఈ ఇన్నింగ్స్లో బెంగళూరు బ్యాటర్లు ఏకంగా 14 సిక్సర్లు బాదారు. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటన్స్ ఇప్పటి వరకు 250 పైగా పరుగుల లక్ష్యాన్ని ఎప్పుడూ ఛేదించలేదు. ఈ మ్యాచ్ గెలిచి నేరుగా ఫైనల్ చేరాలంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ జోడీలు అంటే జోస్ బట్లర్తో కూడిన టాప్ ఆర్డర్ అద్భుతం చేయాల్సి ఉంటుంది. మరోవైపు బెంగళూరు బౌలర్లు ఈ ముగ్గురిని త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ వశమవుతుంది. క్వాలిఫైర్ 1 మ్యాచ్లో బెంగళూరు జట్టు చూపించిన బ్యాటింగ్ పరాక్రమం ఆర్సీబీ అభిమానులకు కంటి నిండా కనువిందు చేసింది. రజత్ పటిదార్ బాధ్యతాయుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ను జట్టు సురక్షిత స్థాయిలో నిలిపింది. ఈ కొండంత లక్ష్యాన్ని గుజరాత్ ఎలా ఎదుర్కొంటుందో అనేది ఆర్సీబీ వరుసగా రెండోసారి ఫైనల్ బెర్త్ను ఎలా ఖరారు చేస్తుందో చూడాలి.